ఆగ్రహం ఉంది కొంచెం తగ్గడానికి, మనకు అన్ని పాడి పంటలు ప్రజలందరూ కలకాలం సంతోషంగా ఉండాలని, సంవత్సరం వరకు తనని శాంతింపాలని చేస్తారు. ఎన్ని కాలం నుంచి చేస్తారంటే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ఆచరణ? ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది, కానీ తెలంగాణ వచ్చినప్పటి నుండి ప్రత్యేకంగా ఎక్కువ చేయడం జరుగుతుంది. అంతా బాగున్నాం అండి, అంత మంచిగా ఉండి మంచిగా చేసింది గుడి. లెక్కన మంచిగా నచ్చింది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ గుడికి మీరు? సంవత్సరం వస్తాం, జాతర వస్తాం, జాతర ఉంటది, జాతర వస్తాం. జాతర ఎప్పుడండి? జాతర చలికాలం వచ్చే ముందర పెద్ద జాతర, చాలా పెద్ద జాతర అవుతుంది. అప్పుడు ఏర్పాట్లు భారీగా ఉంటాయా? అప్పుడు ఏర్పాట్లు అన్ని బాగుంటాయా? అన్ని ఏర్పాట్లు బాగుంటాయి, మొక్కు వాళ్ళు బాగుంటాయి, జాతర బాగుంటది, అమ్మవారి దర్శనం బాగుంటది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగున్నారు, శాకంబరి అవుతారు. ఇప్పుడు చాలా బాగుందండి. అమ్మగారు చెప్పండి, అమ్మగారు ఏంటిది ఒడిబియ్యమా? ఒడిబియ్యం అమ్మవారికి ఇస్తాం. బోనం చేసిన ఒడిబియ్యం ఇస్తాం. బోనం చేసిన ప్రతి వాళ్ళు ఇస్తారు. ఇస్తారు. ఎందుకండి, ఎందుకు వచ్చిందమ్మ ఈ ఆచారం? ఈ ఆచారం అంటే మన ఇంటి ఆడపిల్లకి మనం పసుపు కుంకుమ పెట్టిస్తాం. అట్లా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇస్తాం. ప్రతి సంవత్సరం ఒడిబియ్యం ఇస్తాం. మనం అనుకుంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. అనుకుంటేనే పట్టి, లేకపోతే అక్కడ. నేను 3-4 years నుంచి వస్తాను. 4 years నుంచి వస్తాను. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండ్ మనకి చాలా బాగుంటుంది. శాకంబరి అమ్మవారిగా ఈ రోజు అవును. థ్యాంక్ యూ. ఏమైనా కోరికలు నెరవేరాయి? ఏమైనా కోరుకున్నారా మీరు ఇక్కడ? నెరవేరినాయండి. జాబ్ కాదు కానీ అంటే నా పర్సనల్ చాలా ఉన్నాయి, దానిలో ఒక 2 నెరవేరినాయి, అందుకే మళ్ళీ వచ్చాను. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుంది, జాతర టైంలో ఇంకా బాగుంటుంది. జాతర టైంలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తాను. అందరికీ నమస్కారం. తెలంగాణ సంస్కృతిలో ముఖ్య భాగమైనటువంటి బోనాల పండుగ. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ ఆడపిల్లలు పశు పక్షాదులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ప్రధాన భూమికగా ఏర్పడినటువంటి సంస్కృతే ఈ తెలంగాణలో బోనాల పండుగ. సో ఆషాఢ మాసంలో ఏదో ఒక చివరి ఆదివారం నాడు జరిగే పండుగే బోనాల పండుగ. సో మేమందరం కూడాను, మా పిల్లలందరూ కూడా, మా కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మేము ఎక్కడున్నా సరే ఈ చివరి ఆదివారం మాత్రం తప్పకుండా ఈ బోనాల పండుగ జరుపుకోవడానికి వస్తాం మేము. సో ఈ రోజు అమ్మవారి చిత్తారమ్మ గుడికి రావడం జరిగింది. చిత్తారమ్మ దయ వలన అందరూ కూడా, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడాను సుఖ సంతోషాలతో ఆయుర్వేద ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. మేము ఇక్కడికి మా పాప పుట్టి 18 సంవత్సరాలండి. సో అప్పటి నుంచి వస్తున్నామండి. చిన్నప్పుడు మా పాపకి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మేము అమ్మవారిని మొక్కడం జరిగింది, మాకు కూడా తగ్గిపోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటామండి. మాది విజయవాడ అండి. అయితే నేను మాది విజయవాడ అండి. కాకపోతే ఇప్పుడు ఏ ప్రాంతం ఇక్కడ దర్శనం చేసుకోకపోతే ఆ ఇయర్ చికెన్ పాక్స్ లాగా వచ్చేసి ఖచ్చితంగా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే. ప్రతి ఇయర్ ఇప్పుడు మిస్ అయినా గానీ అది వెంటనే చూపించేస్తుంది అనమాట, వచ్చేసేయాలి గుడికి. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఏ ప్రాంతమైనా నివసించే ప్రాంతానికే మనం అనుబంధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతంలో మనం 14 సంవత్సరాలు ఉన్నామంటే ఆ ప్రాంతకి స్థానికత వచ్చినట్టే అంట. ఉదాహరణకి మీకు శ్రీరాముడిని ఆ రోజు కైకేయి 14 సంవత్సరాల వనవాసాన్ని పంపించమంటది. దాని అర్థం ఏంటంటే 14 సంవత్సరాలు ఒక ప్రాంతం నుంచి దూరంగా జరిగితే ఆ ప్రాంతంలో హక్కులు కోల్పోయినట్టు అనమాట. ఆ రోజు కూడా శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసంలో ఉంటే అయోధ్య మీద హక్కులు కోల్పోయినట్టు అనమాట ఆ రోజు భావం. ఇక్కడ కూడా మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అంటే మేము పూర్తిగా తెలంగాణలో సంస్కృతిలో భాగమైనట్టే అనమాట. మేము తెలంగాణ సంస్కృతిలో భాగంతో పాటు ఈ ప్రాంతంలో మేము భాగస్వాములు అయినట్టే అనమాట. సందర్భంగా శుభాకాంక్షలు అందరికి. చాలా మేము 25 సంవత్సరాల నుంచి వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. చాలా మంచిగా అమ్మవారి ప్రత్యేకత, కోరికలన్నీ నెరవేరుతాయి, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మా బాబు అమెరికా వెళ్ళడానికి కూడా ఇక్కడ మొక్కుని వెళ్ళాము, అమెరికా వెళ్ళిపోయాడు. మంచిగా జరిగింది.
ఇది చిత్తారమ్మ గుడి. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా మంచిగా చేస్తారనమాట. బోనాలప్పుడు కూడా ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి కోళ్ళు మేకలను కోసి గ్రాండ్ చేస్తారనమాట. అమ్మవారికి మంచి జరిగేలా అట్లే అమ్మవారు కూడా మనకి కూడా చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ 3 ఉంటాయి, చిత్తారమ్మ గుడి, అక్కడ చౌడమ్మ ఇంకా ఉంటారు. ఈ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చిన్నప్పటి నుంచి వస్తున్నారు. మా ఇల్లు ఇక్కడే ఉంటది పక్కనే. అందుకు ఇట్లా రోజు చూస్తుంటాము. అంటే ప్రతి ఆదివారం ఇక్కడ వేరే వేరే అలంకారాలను చేస్తుంటారు. అలంకారాలు చేసి ఒకసారి కూరగాయలు, ఒకసారి గాజులు, అట్లా అన్ని అలంకరిస్తుంటారు. అట్లా చాలా నచ్చుతుంది గుడి. అంటే ప్రతిసారి రాబోతే ఉంటది ఇక్కడికి. ఏమన్నా కోరుకున్నామా? చదువు మంచిగా రావాలి, నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం దేవుడు ఏమైనా కోరికలు ఉంటే దేవుడి గురించి మాట్లాడి ఎప్పుడు కానీ మాకు 20 సంవత్సరాలు మేము రావాలి. మాది కరీంనగర్. దేవుడి కోరికలు మాకు నెరవేరుస్తూ ఉంటారు ఎప్పుడు కానీ. చిత్రమ్మ జాతర సమర్పిస్తారు అంటే ఏం చేస్తారంటే ప్రత్యేకత ఏంటి? ఈ అమ్మవారికి నిన్న మన గుండా తిరుగుతాం, 3 చుట్లు తిరిగి అమ్మవారి దగ్గర సమర్పిస్తాం అమ్మవారికి. మాకు కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. అంటే అమ్మవారి తొట్టి, అమ్మవారి తొట్టి అన్నట్టు. దీంట్లో అమ్మవారిని ఊరేగించినట్టు మనం ఊరేగించినట్టు ఉయ్యాల కట్టి ఊరేగించినట్టు. మేము ఇక్కడ పక్కనే ఉంటాము, కానీ బోనం మాత్రం ఫస్ట్ టైం. మంత్కి ఒక 2-3 టైమ్స్ అయితే వస్తుంది. చాలా బాగా జరుగుతుంది, అనుకున్నవన్నీ బాగా జరుగుతాయి. అవును, ఏది అనుకుంటే అది జరుగుతుంది. బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి బోనాలకు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో జనాలు చాలా మంది వస్తారు. ఇక్కడ అమ్మవారిని కోరిన మొక్కులు తీర్చే అమ్మవారిగా ప్రతీతి. చిత్తారమ్మ జాతర కానీ బోనాల పండుగ కానీ ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ప్రతిసారి మంచిగా జరుగుతాయి. ఈసారి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఆలయ కమిటీకి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జాతర కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి తర్వాత ఫస్ట్ సండే అమ్మవారి జాతర ఉంటుంది. జాతరకు కూడా కనీసం 10 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. చాలా 10 లక్షల మంది భక్తులు వస్తారు. చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. రాజరామపురంలో ఫస్ట్ నుంచి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పూజకు వస్తున్నాము. ప్రతి ఇయర్ చాలా సంతోషంగా ఉంటుంది. మాకు అనుకునేటివన్నీ జరుగుతున్నాయి. పూజలు కూడా బాగా అవుతాయి. డెవలప్మెంట్ కూడా బాగా అయింది. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగున్నాము. అందరినీ దయతో చూస్తుంది అమ్మవారు. అందరు బాగుండాలనిపిస్తుంది. అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు సంతోషంగా వెళ్తారు ఇళ్ళకి. చాలా బాగుంది.
జాతర చాలా స్పెషల్ ఇక్కడ మన గాజుల రామారంలో. చాలా చాలా స్పెషల్. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. చాలా అమ్మవారు చిత్తారమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ ఎంతో పవిత్రమైన అమ్మవారు. మేము ఎల్లకొల్లలో కొలుస్తూ ఉంటాము. ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు తీసుకుంటాము ఆ దేవుడు అమ్మవారిది. అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం వస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తారా? మా దేవుడు టెంపుల్ ఉంది, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ నుంచి అమ్మవారికి పూజ చేసుకోవడానికి వస్తాం. ఏంటండి అమ్మవారి ప్రత్యేకత ఇక్కడ? ఇక్కడ స్వయంగా ఉంది అమ్మవారు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. స్వయంభూ నమ్ముకున్న వారికి అన్ని జరుగుతాయి. అమ్మవారు కోరికలు తీర్చి.
గాజుల రామారం గ్రామంలో 50 సంవత్సరాల క్రితము ఒక చిన్నగా ఇక్కడ గుడి ఉంటే మరి గాజుల రామారంలో అన్ని కులాల యువకులు ఆ రోజు ఒక కమిటీ ఏర్పరచుకొని చిత్తారమ్మ కమిటీ అని ఏర్పరచుకొని ముందు హనుమాన్ యోజన సంఘం పెట్టుకొని అందులో భాగంగా గుడి డెవలప్మెంట్ చేస్తూ కొన్నేళ్ల తర్వాత చిత్తారమ్మ కమిటీ పెట్టుకోవడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో 50 సంవత్సరాలు ఇప్పటిదాకా కూడా ఒకటే యూనిటీ మీద ఉండి ఒకటే పద్ధతిలో ఉండి గుడి ఇంతవరకు డెవలప్ అయిందంటే అమ్మవారి యొక్క మహిమ. అమ్మవారి దానికి రాష్ట్ర నలుమూలలకించి భక్తులు రావడం, భక్తులు వారి యొక్క బాధలు అమ్మవారికి విన్నవించుకొని మా యొక్క సమస్య పరిష్కారం అయితే చేస్తామని చెప్పి మరి అమ్మవారి ఆజ్ఞ కూడా అట్లుంది. కాబట్టి ఈ గుడి ప్రతి సంవత్సరం జనవరిలో జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికి కూడా చిత్తారమ్మ తల్లి ఆశీర్వాదం ఎన్నోసార్లు ఎంతో మంది ఈ యొక్క కమిటీని ఇబ్బంది పెట్టాలని చాలా సార్లు చూసిర్రు. దాని అమ్మవారు కాపాడుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఏది జరిగినా అమ్మవారే కాపాడుతుందని మేము భావిస్తామని మనం చూస్తాం. ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నైస్. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావు ఈ టెంపుల్ కి? చాలా సార్లు వచ్చా. మేము ఇక్కడే అండి, లోకల్ మేము ఇక్కడ కొన్ని 20 years నుంచి మా అమ్మాయి అమ్మ అక్కడికి ఇక్కడే ఎదుగుతున్నారా? 20 years నుంచి ఇక్కడికే వస్తాం మేము. ఫస్ట్ టైం అంటే అమ్మవారి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఆమె కొలిచిన వాళ్ళకు అన్ని చేస్తారు, చూపిస్తారు. చిత్రమంతా జాతరకి చాలా బాగా అవుతుంది ఇక్కడ. స్పెషల్ జాతర వారం 15-12 రోజుల దాకా అయితేనే ఉంటుంది జాతర. అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు చేస్తారు. కోళ్ళు మేకలు వస్తారు. చిత్తారమ్మ జాతర ఇంకా చాలా బాగా అవుతుంది. జాతర చాలా బాగా అయితే వారం రోజులు అవుతుంది. మేకలు జాతర పళ్ళ పలారం పళ్ళు అవన్నీ బాగా వెళ్తాయి. గా వస్తున్నాను. ఏది అనుకుంటే అది అవుతుంది ఇక్కడ కోరికలు. చిత్తారమ్మ తల్లి టెంపుల్ అంటే తెలియంది ఎవరికి లేదు. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్. మేము అనుకున్నది అన్ని జరిగింది ఇక్కడికి వచ్చాక. అందుకే 3 years నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. గవర్నమెంట్ అనుకున్న కోరికలు నెరవేరాయి ఇక్కడికి వచ్చాక. ప్రతి ఒక్కరు వచ్చి గాజుల రామారంలో చిత్తారమ్మ తల్లిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్నోసారి ఎత్తుకోవడం పోవడం? ఫస్ట్ టైం. అంతకు ముందు ఎప్పుడైనా వచ్చావు టెంపుల్ కి? ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు టెంపుల్ కి? ఎక్కడనే ఉంది, మా ఇల్లు పక్కనే. చిన్నప్పటి నుంచి వస్తున్నా. నా పేరు జోషి కిషోర్ శర్మ. ఇక్కడ ప్రధాన అర్చకుడు. ఎలా ఉందండి అమ్మవారికి? అమ్మవారు చాలా బాగా ఈ ఆషాఢ మాసం అంతా కూడా విశేషంగా అలంకరణలు జరుగుతుంటాయి అమ్మవారి దగ్గర. ఈ నెల రోజుల పాటు అమ్మవారి దగ్గరికి భక్తులు చాలా మంది విచ్చేస్తుంటారు, అమ్మవారి దర్శనం చేసుకుంటుంటారు. చాలా మంది ఒడిపియ్యాలు కానీ బోనాలు కానీ సమర్పణ చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ఈ 4 ఆదివారాలు అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణలు జరుగుతాయి. మొదటి వారం అమ్మవారికి నిమ్మకాయలు, ఇష్టమైనటువంటి నిమ్మకాయలతో, తర్వాత 2వ వారం అమ్మవారికి గాజులతోటి, 3వ వారం అమ్మవారికి అన్ని రకాలైనటువంటి ఫలాలు పండ్లతోటి, ఆఖరి వారం నాడు అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలతో ఈ ఆషాఢ మాసము కార్యక్రమాలను కూడా ముగుస్తాయి. శాకాంబరి అవతారంలో పెట్టారు. అవును. ఎలాంటి అంటే ఎప్పటి నుంచి వచ్చింది ఆచారం? ఈ అమ్మవారికి 1957 సంవత్సరం నుంచి ఈ విధంగా జరుగుతున్నాయి ఈ ఆషాఢ మాసంలో కార్యక్రమాలు. అవునండి. అంటే 1957 సంవత్సరంలో అమ్మవారికి
ఇక్కడ ఆలయ కమిటీ వారు పూన అంతయ్యగౌడ్ గారు, బాలరాజు గారు మరియు గ్రామ పెద్దలు, కార్యసభ్యులందరూ కూడా చిన్నగా 3 రాళ్లను ఏర్పాటు చేసి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత షామీర్పేట గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర పసుపు కుంపను తీసుకొని వచ్చేసి ఇక్కడ అమ్మవారికి సమర్పణ చేస్తారు. అప్పటి నుంచి ఈ అమ్మవారు దినదినాభివృద్ధిగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ ఇంత పెద్దగా ఈ ఆలయం అభివృద్ధి అయింది. ఆలయ కమిటీ కమిటీ వారిని ఈ విధంగా 50 సంవత్సరాల నుంచి వాళ్ళే ఆ కమిటీ వారే ఇప్పటికి కూడా వాళ్ళే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వృషమాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జాతర 10 రోజుల పాటు అమ్మవారికి జాతర కార్యక్రమం జరుగుతుంది. లక్షల మంది అమ్మ, కేవలం జాతర ఆదివారం నాడు కనీసం ఒక 5 లక్షల మంది జనాలు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇంకా ఈ 10 రోజుల పాటు 15 లక్షల మంది జనాలు ప్రతి ఒక్కరి కూడా అమ్మవారి దర్శనం తప్పకుండా జరుగుతుంది. ఎంత లేట్ అయినా సరే అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేయించి పంపిస్తాం. తప్పకుండా ఇక్కడ అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి 11 చుట్లు నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి నమస్కారం చేసుకుంటే వాళ్ళకు ఏ కోరికలైనా తప్పకుండా తీరుతాయి. అందుకోసం ఇంతమంది లక్షల మంది జనాలు అమ్మవారి దగ్గరకు వస్తూ ఉన్నారు. సంతానం గురించి కానీ, అమ్మవారికి ఉద్యోగానికి సంబంధించి కానీ, తర్వాత ఏమైనా భార్యాభర్తల మధ్యలో విభేదాలు, ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తే తప్పకుండా తీరుతాయి. అందుకోసం ఇంత వేల మంది అమ్మవారి దర్శనార్థం వస్తున్నారు. ఈ ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసం చిన్నపిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలని చెప్పేసి అమ్మవారి దర్శనార్థం వస్తుంది.